స్నేహితులారా, మీకందరికీ బాగా తెలుసు, అంటే సుహాస్ పెయింటింగ్ ఇండియాలో మాత్రం కాదు, వరల్డ్లో బెస్ట్ హోటల్స్, ఆఫీసర్స్ ఇంకా అందరి ఇంటిని అందముగా చేస్తుంది. కళ అనేది విలువ కట్టలేనిది. కళా రసికుల్లారా, చెప్పాలంటే మనం చాలా అదృష్టవంతులం. కొంచెం డబ్బులిచ్చి ఈ పెయింటింగ్స్ని మనం సొంతం చేసుకోగలం. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, మే ఐ ప్రెజెంట్ యూ మై డియర్ ఫ్రెండ్ అండ్ బ్రిలియంట్ ఆర్టిస్ట్ సుహాస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇదిగో నా ఫ్రెండ్ కార్తిక్కి ఇది ఎప్పుడూ ఉండే అలవాటు. 24 గంటలు నన్ను పొగుడుతూనే ఉంటాడు. నేను అస్సలు తట్టుకోలేను. ఈరోజు నా జీవితంలో చాలా ముఖ్యమైన రోజు. మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఈరోజు మీ అందరూ సమయాన్ని కేటాయించి నా పెయింటింగ్ని చూడ్డానికి ఇంత దూరం వచ్చినందుకు. ఇంకో ముఖ్యమైన విషయం, నేను ఈరోజు నా జీవితంలో ఇప్పుడు కొత్తగా ఒక రంగుని తీసుకురాబోతున్నా. అండ్ ఆ రంగు పేరేంటో చెప్పనా? ఆన్యా. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? ప్లీజ్. ప్లీజ్ ఆన్యా. Yes. 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 ఇది నేను చెప్తేనే నీకు తెలుస్తుందా? ఆఫ్ కోర్స్ ఐ విల్ మ్యారీ యూ. పాల్పండి. అన్ని పెయింటింగ్స్ ని తీసుకోండి. సైడ్కి వెళ్ళు. మమ్మల్ని వదిలేయండి, వెళ్ళనివ్వండి. తీసుకో. సైడ్కి వెళ్ళు, వెనక వెళ్ళు, కదలకండి. వద్దు ప్లీజ్ వదిలేయండి. నేను ఆ పెయింటింగ్ ని స్పెషల్ గా ఆన్యా కోసం గీసాను. సుహాస్, రోమియో జూలియట్, మీ లవ్ స్టోరీ మీ దగ్గరే ఉంచుకోండి. వాళ్ళని బయటికి తీసుకెళ్ళండి. సుహాస్ వెళ్ళని వదిలే. వాళ్ళని పెయింటింగ్ ని దొంగలిస్తున్నారు, నీ టాలెంట్ ని కాదు. ప్లీజ్ సుహాస్. సుహాస్ ఆపండి ప్లీజ్. రోమియో, పోరా. ఏయ్, ఆ పెయింటింగ్ ని ముట్టుకోవద్దు. చెప్తున్నానా, హీరోలో ప్రవర్తించుకో. ఇదేమి సినిమా కాదు, షూట్ చేసేస్తాను. నా హీరోయిజం ని నువ్వు ఇంకా చూడలేదు బేటా. వెళ్ళండి. వెళ్ళిపోండి. సుహాస్ లే. సుహాస్ లే, నన్ను చూడు. సుహాస్. సుహాస్ కళ్ళు తెరు. సుహాస్. ఆనియా, ఏడవద్దు, ధైర్యంగా ఉండండి. సుహాస్ను మాత్రం ఎందుకు చంపారు? సుహాస్ నన్ను కలిపి చంపచ్చు కదా. సుహాస్ లేని నా జీవితం అర్థమే లేదు. మేము ఖచ్చితంగా హంతకులు పట్టుకుంటాం. మీరు నమ్మకంతో ఉండండి ప్లీజ్. సుహాస్. సుహాస్ రండి వెళ్దాం.
మీరు వాళ్ళలో ఎవరిని చూడలేదా? వాళ్ళ మొహానికి మాస్క్ వేసుకున్నారా ఏంటి? సార్, నేను వాళ్ళ మాస్క్ తీయడానికి చాలా ట్రై చేశాను సార్, కానీ నా వల్ల కాలేదు. అరే, మీ చేతికి దెబ్బ తగిలింది? లేదు లేదు సార్, ఇది దెబ్బ కాదు, ఇది వాళ్ళ రక్తమే. వాళ్ళని కొట్టినప్పుడు నా చేతికి అంటుకుంది. ఓ, ఇటు రండి. సార్, ఈ బ్లడ్ శాంపిల్స్ తీసుకో. ఎస్ సార్. సార్, ఈ బుల్లెట్ దొరికింది సార్. ఒక నిమిషం. పూర్వి, మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఇవ్వు. సార్, వేళ్ళచ్చులా? వేళ్ళు ఆనవాళ్ళు ఇంత పైన? సార్, ఈ వేళ్ళచ్చులు కూడా వాళ్ళలో ఎవరో ఒకలియా సార్. వాళ్ళలో ఒకరితోటి నేను ఇక్కడే సార్ గొడవ పడ్డాను, వాడే దాని మీద పడ్డాడు సార్. గొడవ పడినప్పుడు వాడి చేతి గ్లౌస్ చిరిగిపోయినట్టున్నాయి, అందుకే వేళ్ళచ్చులు గోడకు అంటుకున్నాయి. ఈ ఆధారం సరిపోతుంది అంతకుని పట్టుకోవడానికి. సరే, ప్రయత్నించేది వదలొద్దు. ఎంత తొందరగా అయితే అంత తొందరగా పిల్ల దగ్గరికి మనం చేరుకోవాలి. ఏమైంది సార్? సారాంశ్ గురించి ఏమీ తెలియలేదా? ఏదో ఒకటి చేసి మన సారాంశిని కనిపెట్టాలి. దయా, ఆ ఆర్ట్ గ్యాలరీ దొంగతనం గురించి ఏమైనా తెలిసిందా? సార్, లోకల్ పోలీస్ ద్వారా ఆర్ట్ గ్యాలరీ నుంచి, ఇంట్లో నుంచి చాలా ఖరీదైన వస్తువుల్ని దొంగతనం చేసే ఒక దొంగల గురించి మనకు తెలిసింది సార్. ఖరీదైన పెయింటింగ్సా? అవును సార్, ఆ పెయింటింగ్ ధర వచ్చి 2-3 లక్షలు ఉంటుంది సార్. పోయిన నెల బిజినెస్ మ్యాన్ వెరీన్ ఇంట్లో ఇలాంటి దొంగతనమే జరిగింది సార్. అది చేసింది ఈ టీమే. ఆ సంఘటన నుంచి ఇంతవరకు దొంగతనంలో ఎప్పుడు ఎవరి ప్రాణాలు పోలేదు సార్. కానీ సార్, కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఎవరైనా దొంగతనం చేస్తే డబ్బులు, నగలు, డైమండ్స్ ఇంకా వాటి కోసమే కదా చేస్తారు. పెయింటింగ్స్ ఎందుకు దొంగతనం చేయాలి? వాళ్ళు కళా ప్రేమికులు అయి ఉంటారు, అందుకని ఒకవేళ వాళ్ళు పెయింటింగ్స్ ని కలెక్ట్ చేసి ఉండొచ్చు. కానీ ఖరీదైన పెయింటింగ్స్ మాత్రం తక్కువ ధరలో ఉన్న పెయింటింగ్స్ లో కళ ఉండదా? లేదు 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 లేదు, ఇదేదో డబ్బు కోసం దొంగతనమే, డబ్బు కోసం. కానీ ఈ పెయింటింగ్స్ చాలా కాస్ట్లీ సార్, అందరూ దాన్ని కొనలేరు. ముఖ్యమైన కొంతమంది కస్టమర్స్ ఉండొచ్చు, వాళ్ళకి దీన్ని అమ్ము ఉండొచ్చు. చాలా కరెక్ట్ దయా, చాలా కరెక్ట్. ఇదే సరిగ్గా జరిగింది. ముందు ఒప్పందం చేసుకొని ఉంటారు, తర్వాత పెయింటింగ్ దొంగతనం, తర్వాత డెలివరీ. అరే వావ్ సార్, ఇది అచ్చం అలాగే ఉంది. అంటే ఇంటర్నెట్లో ఆర్డర్ చేసి వస్తువుని కొంటున్నట్టు. నా వైఫ్ వస్తువులు కొని కొని నన్ను నాశనం చేసింది. కంప్యూటర్ని పగలగొట్టేశాను. షో! బాస్, వేలిముద్ర డీటెయిల్స్. ఇది డీటెయిల్సా? పేరు లేదు, ముఖం లేదు. ఆడుకుంటున్నావా సోలంకి? తమాషా కాదు బాస్. 8 గ్యాలరీలో ఏ వేలిముద్రలు అయితే దొరికాయో ఆ వేలిముద్రల డీటెయిల్స్ మాత్రమే ఉన్నాయి. వాళ్ళ పేర్లు, డీటెయిల్స్ ఏమీ లేవు. ఏంటి? రికార్డులో ఫింగర్ ప్రింట్ ఉంది, కానీ వ్యక్తి పేరు లేదా? సోలంకి సార్, నాకు ఏమీ అర్థం కాలేదు. నీకేమీ అర్థం కాదులే. కాస్త వివరంగా చెప్తావా? ఇది తమాషా కాదు బాస్. 2 నెలల క్రితం జరిగిన ఒక రాబరీలో లోకల్ పోలీసులకి కొన్ని వేలిముద్రలు దొరికాయి. అవి వీటితో మ్యాచ్ అవుతున్నాయి. అయితే 2 నెలల ముందు జరిగే రాబరీలో వీళ్ళకి సంబంధం ఉందా? అవును శ్రేయ. బాస్, వేలవి మాత్రమే కాదు, ఆ రాబరీలో ఇంకొకరి వేలిముద్రలు కూడా మనకి దొరికాయి. అతని పేరేంటంటే వరుణ్. ఇది అతని డీటెయిల్స్. వరుణ్ 7 రాబరీస్, 7 దొంగతనాలు చేశాడు వీడు. ఇంటి అడ్రస్ ఉంది, దాక్కున్నాడు, అబ్స్కాండింగ్.
సార్ వీళ్ళిద్దరూ పార్ట్నర్స్ అని కన్ఫర్మ్ అయింది. వరుణ్ ఇంకా గ్యాలరీలో దొరికిన ఫింగర్ ప్రింట్ వ్యక్తి. దయా, సార్ ఒక పని చేద్దాం. ఈ వరుణ్ ఇంటి పక్కన ఉన్న వాళ్ళని మనం కనుక్కుందాం. ఖచ్చితంగా పేరు లేని ఈ ఫింగర్ ప్రింట్ గాడి గురించి మనకి ఏదైనా దొరుకుతుంది. ఆ కొట్టాయిన దగ్గర అడుగుదాం. నమస్తే అన్న. చెప్పండి, ఏం కావాలి? కొన్ని వివరాలు కావాలి. ఇతను ఇంతకుముందు చూసారా? ఇంతకీ మీరెవరు? మేము సిఐడి వాళ్ళం. అవును సార్, ఇతను 2-3 సార్లు ఇక్కడికి వచ్చాడు, నేను చూశాను. గుడ్. ఈ వ్యక్తి గురించి మీకేమైనా తెలుసా? వీడి గురించి అంటే వీడికి సరిగ్గా కనిపించదు సార్. ఇతను ఎప్పుడు నల్ల పద్దం వేసుకుంటాడు సార్. అన్నా, ఒక వ్యక్తి ఫ్యాషన్ కోసం నల్ల కలద్దలు పెట్టుకుని ఉంటాడు. అలా కాదు మేడం, ఇతను చూపు లేని వారు ఎలా ప్రవర్తిస్తారో ఇతను అలాగే ప్రవర్తిస్తారు. సార్, అయితే ఆర్ట్ గ్యాలరీలో దొంగలించిన వారిలో ఖచ్చితంగా వీడు ఉండే అవకాశం లేదు. కానీ ఈ వ్యక్తితో తిరుమాత్రం వస్తాడా లేదా ఇంకెవరన్నా వస్తారా తనకు తోడుగా? ఒకడున్నాడు సార్, ఎప్పుడు ఆయన మోటార్ బైక్ మీదే వస్తాడు. అతనికి 20 నుంచి 25 సంవత్సరాల లోపు ఉంటుంది. సార్, అయితే ఈ 20-25 సంవత్సరాల వ్యక్తి ఆ వేలిముద్రల వ్యక్తికి పార్ట్నర్ అయి ఉంటాడేమో. అయ్యుండొచ్చు. మీ పేరేంటి? మోహన్ ప్యారే సార్. మోహన్ ప్యారే. సరే మోహన్ ప్యారే, మీరు ఆ బైక్ నెంబర్ని ఖచ్చితంగా చూసుంటారు. ఆ బైక్ నంబరు 2333. మీకు అవసరమైతే నేను అతన్ని గీయగలను సార్. వెరీ గుడ్. అలా అయితే మీ పేరు మోహన్ ప్యారే కాదు, తెలివిగల మోహన్ ప్యారే అని చెప్పాలి. థ్యాంక్ యూ. రండి. సార్, ఇతనే ఆ అబ్బాయి సంజయ్, ఆ వరుణ్తో బైక్లో వచ్చినవాడు. డీసీ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. కాలేజీలో చదువుతున్న సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఇంత కాస్ట్లీ పబ్కి మ్యాచ్ చూడడానికి రోజు వస్తున్నాడంటే చదువుతో పాటు డబ్బు కూడా సంపాదిస్తున్నాడు. సరిగా చెప్తున్నారు సార్. వీడు వేరే మార్గాల్లో సంపాదిస్తున్నాడు. ఆ పెయింటింగ్ని దొంగతనం చేసి. వాడి చేతికి సిఐడి బేడీలు పడతాయి. అయితే సార్, ఇతన్ని అరెస్ట్ చేద్దామా? లేదు నిఖిల్, జబ్బుని సగం కాదు పూర్తిగా నయం చేయాలి. వీడిని పట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు. వీడి ఫ్రెండ్స్ ఒక్కొక్కరిని మనం పట్టుకోవాలి. కానీ ఎలా సార్? క్రికెట్ మ్యాచ్ చూస్తారుగా? అవును సార్, ఎప్పుడైనా టైం దొరికితే చూస్తాను. క్రికెట్ మ్యాచ్లో జరుగుతున్నట్టుగానే బౌండరీ లైన్లో క్యాచ్ అవుట్ చేద్దాం. షే. షో. స్కోర్ ఎంత తమ్ముడు? అడగకండి బాస్, చాలా మోసమైన స్కోర్. నా ఫేవరెట్ టీంకి 3 వికెట్స్ పోయింది, అది కూడా 15 రన్లో. ఇలాంటి వేస్ట్ టీంకి సపోర్ట్ చేసావంటే నీ మోహం వాడిపోతుంది. నేనెప్పుడు కూడా ఆపోనెంట్ టీం ఫ్యాన్ని. చూసావా ఎంత బాగా ఆడుతున్నారో? 3 వికెట్లు 15 రన్లు. మా టీం బ్యాటింగ్ ఎంత సాలిడ్గా ఉందో. ప్రతి బాల్ని 4 కొడతారు, అలాగే 6 కూడా కొడతారు. అంకల్, మీకు మా టీం గురించి ఏమీ తెలీదు. ఓయ్, అంకుల్ అని చెప్పకూడదు. యాక్చువల్లీ నీ వయసు నా వయసు ఒకటే, కళ్ళజోడు పెట్టుకున్నానంతే. హాయ్, ఐఎమ్ సంజయ్. నా పేరు మల్లింగ. మలింగ. మీ అమ్మ నాన్నకి శ్రీలంకలో పెళ్ళైందా ఏంటి? ఏయ్, చూడగానే కనిపెట్టేశావ్. నువ్వు చెప్పింది నిజమే. మిస్టర్ మలింగ, చూద్దాం, ఖచ్చితంగా మేమే గెలుస్తాం. గెలుపు ఓటమి విషయానికొస్తే నేను గెలిచానంటే నేను నీకు పార్టీ ఇస్తాను. ఒకవేళ నువ్వు గెలిస్తే నువ్వు నాకు పార్టీ ఇవ్వాలి, ఓకే? ఒక్క నిమిషం. మీరు గెలిస్తే నేను ఓడిపోయానంటే అప్పుడు పార్టీ ఎవరిస్తారు, మీరా నేనా? ఎవరు గెలిస్తే ఏంటి, ఎవరు ఓడిపోతే ఏంటి, మనకి పార్టీ ముఖ్యం, ఓకేనా? హలో బ్రదర్, కాస్త చూసి వెళ్ళండి. ఒరే పావురా,
కాళ్ళు జాగ్రత్త వంచు. నాకు చెప్పొద్దు. ఎవరిని పావురం అంటున్నారు? నిన్నే చెప్తున్నారు, నిన్నే. ఏయ్ ఇలా చూడు, నిన్ను పావురం చెప్పినందులో పావురానికి ఇన్సల్ట్. నిన్ను కాకా కాకా అని చెప్పాలి, కరెక్టా? కాకా. ఏయ్ ఉండు. ఏయ్, వద్దు, వద్దు. ఓ, వద్దు. ఏయ్ వీడు నా ఫ్రెండ్, జాగ్రత్త. ఇంకో విషయం, కాకులు ఏకమై పొడిచాయంటే ఎవడైనా సరే వాడికి చుక్కలు కనిపిస్తాయి. ఏమవుతుంది? ఏం జరుగుతుంది చెప్పు. ఏమవుతుంది? ఏమవుతుంది? నన్ను కొట్టేశావు కానీ నా ఫ్రెండ్ని కొట్టొద్దు. ఏయ్ నువ్వు నా ఫ్రెండ్ని కొట్టావా? నేనేం చేస్తానో చూడు. నేను నీ ఫ్రెండ్ని కొడతాను, చూడు. ఏయ్! నా ఫ్రెండునే కొడతావా? ఇప్పుడు నీ ఫ్రెండ్ని ఎలా కొడతానో చూడు. అరే ఏ ఎందుకు గొడవ పడుతున్నారు? మేమెక్కడ గొడవ పడ్డాం? ఇదిగో వీడే వచ్చి మొదలు పెట్టాడు. ఇలా చూడండి, గొడవ పడద్దు, లేదంటే పోలీసులు పిలుస్తాను. పోలీసులంతా ఎందుకు? మేమందరం ఫ్రెండ్స్. పదకి నుంచి వెళ్ళిపోదాం. భయపడ్డారా? ఆగో, నిన్నే అడుగుతున్నాను, ఆగో. ఏయ్ భయపడేశారు, చాలా భయపడ్డారు. రారా, బలి అనిపించింది. దవ్వడ వార్చిపోయింది. ఒకడట్టు ఇంకోటి ఇటు పడ్డారు. లోపల పిచ్చ కోపం వచ్చేసింది నాకు. నా ఫ్రెండ్ మీద చేయి చేసుకుంటే ఊరుకుంటానా? అరే వీళ్ళిద్దరూ ఇప్పుడు మన వెనకాల వస్తున్నారు. వెనకాల వస్తున్నారా? ఓ పని చేద్దాం, సైలెంట్గా ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఈ గూండాగాలతో మనం అస్సలు పడలేమబ్బా. సిటీలో గుండె వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. మనిషి ప్రశాంతంగా క్రికెట్ మ్యాచ్ చూడలేకపోతున్నారు. అది నిజమేలే. ఏయ్, మ్యాచ్ పోతే పోనీ, మనం పార్టీ మొదలు పెడదాం. ఇప్పుడు ఈ సమయం? ఇప్పుడే చెప్తున్నా, ఎంజాయ్ చేద్దాం. నేను మంచి చోటికి తీసుకెళ్తాను, భలే సరదాగా ఉంటుంది. నువ్వు నడు, మనం వెళ్దాం. సరే. మలింగా, ఎలా ఉన్నావు నువ్వు? మిత్రమా మ్యాక్స్వెల్, ఎలా ఉన్నావు? ఏంట్రా ఇది? వీళ్ళ అమ్మ నాన్నలు క్రికెట్కి చాలా పెద్ద ఫ్యాన్స్ అయి ఉంటారు. ఏ మలింగా అబ్బాజీ, ఏంటో ఒక అబ్బాయిని తీసుకొచ్చావా? మిత్రమా, ఇతను నా కొత్త ఫ్రెండ్ నేము సంజయ్. సంజయ్ అబ్బాజీ. అరే, మన ఇద్దరికి ఉన్నట్టుగానే ఇతను కూడా క్రికెట్ పిచ్ ఉంది. అలాగా? ఏమంటున్నావు? అయితే పద, నేను బాగా చూసుకోవాలి కదా, పద. తర్వాత మన టీం వచ్చిందా లేదా ఇక్కడికి? అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. రా అప్పాజీ, ఇది మీ ఇల్లు అనుకోండి. నేను 2 నిమిషాలు వస్తాను, ఎంజాయ్ చేయండి. వస్తాను. ఓయ్ డేవిడ్ మార్షల్, ఎలా ఉన్నావు? బాగున్నాను. బ్యాటింగ్ బాగానే సాగుతుందా? బాగా జరుగుతుంది. మేడం, ఎలా ఉన్నారు? చాలా రోజులైంది చూసి. సరే, మీరు ఎప్పుడు దిగుతారు? ఆర్డర్ తెలిసిందా లేదా? అరే సింపుల్ మిత్రమా, ఇలా చూడు. లెగ్ ని లెఫ్ట్ స్టంప్ అంటారు, ఆఫ్ ని ఆఫ్ స్టంప్ అంటారు. తనకి నేర్పించి మిత్రమా. ఏంటి మీరు ఇలా ఏంటి? వావ్, ఇది ఇల్లా ప్యాలెసా? మీ ఫ్రెండ్ దగ్గర చాలా డబ్బుందని అనుకుంటాను. అరే, వాడు చాలా గొప్పవాడు, రాకుమారుడు, యుగానికి ఒకడున్న మిత్రుడు. టార్చ్ తీసుకెళ్లి వెతికినా కూడా ఇలాంటి వజ్రం ఎవ్వరికీ దొరకదు. మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ చాలా లోతు అనుకుంటాను. లోతా? ఎప్పుడైనా నయాగరా ఫాల్స్ గురించి విన్నావా? దానికంటే లోతైనది మా స్నేహం. హలో మేడం, ఎలా ఉన్నారు? ఏంటి విషయం?
మీరు నన్ను చూసిందే క్లీన్ బోల్డ్ అయ్యారు. అది నిజమే. క్లీన్ బోల్డ్ అయిపోయాను, క్యాచ్ మిస్ అయింది, స్టెంప్ కూడా ఎగిరిపోయింది. అందుకు కారణం నువ్వే కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చంద్రిక మేడం. చంద్రిక. ఓ, మ్. ఓ చంద్రిక. థ్యాంక్ గాడ్ మీ పేరు చంద్రిక, టెండూల్కర్ కాదు. టెండూల్కర్. గుడ్ జోక్. నేను తనకి ముందే చెప్పాను టెండూల్కర్ మంచి పేరు పెట్టుకో అని. ఎందుకు పెట్టుకోలేదు నువ్వు? మార్చుకోనా? మీరు చెప్తే పెట్టుకుంటాను. ఆ విషయం ఇప్పుడెలా చెప్పను? సంజయ్ నువ్వు వదిన్ని చూడలేదు కదా. రా 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 రా. చూడు, వదిన చూడు, వచ్చేసిందా? వదిన వచ్చేసింది. వచ్చి చూడురా, మన ఫ్యామిలీలో నువ్వు కూడా ఒకటివే. నమస్తే నమస్తే నమస్తే. అగర్కర్ బోదినా, ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరెలా నాకేం బానే ఉన్నాను. అగర్కర్ ఇతని పేరేంటి? శశికళ, విద్యుత్ జామిని, మీనాక్షి గీత్ అగర్కర్. ఓరే దేవుడా, ఇది ఈమె పేరు మాత్రమా లేదా ఇంకా మనుషులు వస్తున్నారా? అదే అదేంటి సంజయ్ అలా మాట్లాడేశావు? నీ సెన్స్ ఆఫ్ హ్యామర్ ఉంది కదా, అది చాలా సూపర్గా ఉంది. ఇదిగో చూడు మలింగా, ఎవరైనా నా భార్య పేరుని తప్పుగా మాట్లాడితే నాకు నచ్చదు. అస్సలు అది తట్టుకోలేను, అర్థమైందా? సారీ మ్యాక్స్వెల్ సార్, నేను తమాషా చేశాను. నోరు జాగ్రత్త. కూల్ 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 డౌన్ మ్యాక్స్వెల్. వీడు చిన్నపిల్లాడు. అరే ఏంటి, వచ్చిన పని కానిద్దాం, టైం అయిపోతుంది కదా. పార్టీ మొదలు పెడదాం. వెళ్ళండి అందరూ వెళ్ళండి. త్వరగా రండి, పార్టీ ఎంజాయ్ చేద్దాం. వెళ్ళండి. ఈ పాటలు ఎవరు పెడతారు? సరే నేనే పెడతానులే. పెయింటింగ్ చూడగానే మత్తిపోయినట్టుంది, ఎముకని చూసిన కుక్కలాగా. వావ్ వావ్, ఈ అన్ని పెయింటింగ్స్ గొప్ప ఆర్టిస్ట్ ఏబి చందుదే కదా? అవును, కరెక్ట్గా కనిపెట్టేశావు. అసలు నీకు పెయింటింగ్ గురించి ఇంత నాలెడ్జ్ ఉందా? పెయింటింగ్స్ నా ప్యాషన్. ఓ, ఈ అన్ని పెయింటింగ్స్ నాకు తెలిసి ఖచ్చితంగా లక్షల విలువ ఉంటుంది. అరే డబ్బు గురించి ఎందుకులే, కింద ఉన్నాడు కదా నా ఫ్రెండ్ మ్యాక్స్వెల్. తనకి పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. అంటే తన వైఫ్ శశికళ, విద్యుత్ జాన్వి, మీనాక్షి, గీత్ అగర్కర్ వాళ్ళ మీద ఉన్న ప్రేమ. వెరీ ఇంప్రెసివ్ బ్రో. ఈ పెయింటింగ్స్ ఇంకా మీ పెద్ద పేరుని గుర్తుపెట్టడానికే కాలా కావాలి. అందరూ అలాగే అంటున్నారు. హే, నువ్వు బాత్రూమ్ వెళ్ళాలని చెప్పావుగా, ఇక్కడే వెళ్ళిపోతావు. వెళ్తున్నాను, నేను మర్చిపోయాను. రా లోపలికి రా. ఇదే బాత్రూమ్. ఏయ్ తొందరగా కానిచ్చి కిందకి వచ్చేసాయి, నేను కిందకి వెళ్తాను. నేను వెళ్తున్నాను. హలో, నాకు తెలుసు నేను కొన్ని రోజులు ఫోన్ చేయకూడదు, కానీ ఇది చాలా అర్జెంట్. అరే లక్షల విలువైన పెయింటింగ్స్ విషయం. అవును ఒరిజినల్. అరే డూప్లికేట్ అయితే నేను ఎందుకు చెప్తాను? సరే, హాఫ్ అన్ అవర్లో మన లొకేషన్లో చూద్దాం. యా బాయ్. ఎక్కడ? అరే మలింగా, ఎప్పుడు నీకు చతుర్లే, కామెడీ చేస్తూనే ఉంటాను. నేను వెళ్తాను. మిమ్మల్ని చూసినందుకు సంతోషంగా ఉంది. ఎందుకింత కంగారు? ఇంకా అరగంటలో పార్టీ అయిపోతున్న తర్వాత అందరూ వెళ్ళిపోతారు, నువ్వు వెళ్ళిపోవచ్చుగా. నేను ఇప్పుడు త్వరగా వెళ్ళాలి. బనారస్ నుండి బామ్మ వస్తున్నారు, ఆమెని పికప్ చేయడానికి రైల్వే స్టేషన్ వెళ్ళాలి. హే, బామ్మ వస్తున్నారా? అయితే ఖచ్చితంగా వెళ్లాల్సిందే. బామ్మకి నేను నమస్కారం చెప్పానని చెప్పు. సరే, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నైస్ టు మీటింగ్ యూ. బాయ్. బామ్మని తీసుకురావాలంటే పొద్దున్న రైల్వే స్టేషన్ నుంచి. వీడికి వీళ్ళ బామ్మని మనం గుర్తు చేద్దాం.
ఇక్కడ చూడు. చాలా అద్భుతంగా ఉంది సంజయ్. వావ్, సూపర్గా ఉంది. పెయింటింగ్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. చెప్పాను కదా, ఇది చూడు బిట్టు. వావ్, పెయింటింగ్ సూపర్గా ఉన్నాయి. మనకి లాటరీ తగిలింది. బాస్ చూశారంటే సంతోషపడతారు. వావ్. అందుకే పిలిచాను. నీ బాస్ సంతోషపడతాడు. అది ఎప్పుడంటే నిన్ను మేము సంతోషంగా చూసుకున్నప్పుడు. పారిపోండి. ఓయ్ సంజయ్, ఇంత మంచోడువా నువ్వు? పెయింటింగ్ దొంగవా నువ్వు? ఆఫీస్కి పద, అక్కడ పెయింటింగ్ ఇస్తాను. పాదరా పదరా. రేయ్, సార్ వాడు పారిపోయాడు. పారిపోయాడా? సరేలే, అసలైనోడు మనతోనే ఉన్నాడుగా. సార్ మిగతా డబ్బులు. ఇదిగో తీసుకో. థ్యాంక్ యూ సార్. చిన్న వయసు నుంచి నాకు పెయింటింగ్ అంటే చాలా చాలా ఇంట్రెస్ట్. నేను డ్రా చేసిన పెయింటింగ్స్ నీకు నచ్చుతుందో నచ్చదో నాకు తెలియదు. అందువల్ల దొంగతనం చేయడానికి నువ్వు చాలా కష్టపడకూడదు. అందుకే నేనే వచ్చాను ఇక్కడికి, నీ మొహం మీద పెయింటింగ్ వేయడానికి. సార్ వదలండి సార్, నాకేం తెలియదు సార్. నన్ను వదలండి సార్, నాకేం తెలియదు. ఏం తెలీదు? తెలియదు సార్. లేగో. సార్ సార్ నాకేం తెలియదు సార్. ఈ పని చేయమని నాకు డబ్బులు ఇస్తారు అంతే, ఇంకేం తెలియదు సార్. ఈ పెయింటింగ్స్ ని ఏం చేస్తారు, ఎక్కడికి వెళ్తున్నాయో కూడా నాకు తెలియదు సార్. నిజంగా తెలియదు సార్. కానీ సార్ ఈ వేర్ హౌస్ లో చాలా తక్కువ పెయింటింగ్ ఉంది. దొంగిలించిన మిగతా పెయింటింగ్స్ ఎక్కడ? సార్, అవన్నీ విదేశాలకి వెళ్ళిపోయాయి సార్. విదేశాల కంటే ఎలా తీసుకెళ్తారు? సముద్ర మార్గాన్ని తీసుకెళ్తారు సార్. నీకు విషయం తెలుసా, ఈరోజు నా పెళ్ళం వేడివేడిగా పకోడీ చేసింది. అలాగా? ఏం పకోడీ? అరే, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, పచ్చిమిర్చి, దాంతోపాటు వేడివేడి టీ తాగితే సూపర్గా ఉంటుంది. అయితే మనకి తీసుకురారా? సరే సరే, ఈసారి తీసుకొస్తానులే. కానీ కానీ
రే తొందరగా పదండ్రా, సీడీలు వస్తున్నారు. రే త్వరగా బోర్డు తీరా. పోనీ పోనీ త్వరగా. అందరూ పారిపోయారు. ఎక్కడికి వెళ్తారు? కోస్ట్ గార్డ్కి కాల్ చేసి అన్ని డీటెయిల్స్ ఇవ్వండి. హలో సిఐడి, చెప్పండి. నేను ఆనియాని మాట్లాడుతున్నా. సుహాస్ ఫియాన్సీ ఆనియా. చెప్పండి. సార్, ఈ కేసు సాల్వ్ చేయడానికి ఇంకా ఎన్ని రోజులు తీసుకుంటారు? ఇలా చూడండి, ఆ దొంగ వెధవల్ని పట్టుకున్నాం, కానీ డబ్బులిచ్చి ఎవరైతే ఈ పని చేయమన్నారో వాళ్ళని పట్టుకోవాలి. అలాగా? నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది సార్, మీరు హంతకుల్ని ఖచ్చితంగా పట్టుకుంటారు. చూడండి ఆనియా మేడం, ఈ సిఐడి ఎవరిని వదలదాం, వదిలే ప్రసక్తే లేదు. థ్యాంక్ యూ సార్. మీరు కానీ లేకపోతే మా అలాంటి వాళ్ళు ఏమైపోతారో సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్. ష్యూర్, విల్ డూ దట్. థ్యాంక్ యూ. ఈ శబ్దం ఏంటి? ఏంటి ఎవరూ లేరు? ఇది భ్రమ అయ్యుంటుంది. ఈ కిటికీని నేను మూసే కదా పెట్టాను, కానీ ఇది ఎలా తెరుచుకుంది? ఒకవేళ ఎవరైనా లోపలికి వచ్చారా? ఆన్ ఎందుకు తలుపు తెరవట్లేదు అసలు? తందే చెప్పాను కదా ఇంట్లోనే ఉండమని చెప్పి.
అన్యా అన్యా అన్య నీకేం కాలేదు కదా అన్యా 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 అన్య నీకేం కాలేదు కదా అన్యా ఒకవేళ ఆన్యన్ కూడా లేదు లేదు ఆన్యా 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 వదలండి నన్ను! ఎవరైనా రండి! ఎవరైనా నన్ను కాపాడండి! వదలండి! అన్యా అన్యా హాయ్ కార్తీక్! 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 అన్యా అన్యా హలో ఆన్య ప్రాణాలతో కావాలా వద్దా? ఎవరు నువ్వు ఆన్యని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ప్రశ్నలు అడిగే హక్కు నీకిప్పుడు లేదు, నాకే ఉంది. సుహాస్ ఇప్పుడు వెళ్ళిపోయాడు. ఆన్య ప్రాణాలతో కావాలంటే హే ఇడ్చుడు ఆన్యాకి ఏది అవ్వకూడదు. నేనొక థ్రిల్లర్ సినిమా చూశాను. అందులో హీరోయిన్ని అద్దం ముక్కలతో చంపేస్తారు. ఆ అద్దం ముక్క నన్నే అనుకో. నువ్వెంత దూరం పరిగెత్తగలవో అప్పటి వరకు ఆన్య ప్రాణాలతో ఉంటుంది. కానీ సిఐడికి నువ్వు ఫోన్ చేశావో నువ్వు తెలివైన వాడు అనుకుంటున్నానులే. హలో 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 దయా, మనం ఇంతవరకు ఎంతమందిని పట్టుకున్నాం? అందరూ కూడా చిన్న చిన్న దొంగలే. డబ్బిచ్చి వాళ్లతో దొంగతనం చేయించారు. అసలైన వాడు ఎక్కడో కూర్చొనున్నాడు. తర్వాత ఆటకి వాడు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఎంత ఏర్పాటు చేసుకోగలడో చేసుకొనివ్వండి సార్. ఇకపై ఆడేది వాడు కాదు, మనం సార్. మన నెక్స్ట్ ఆటలో ఆటగాడు ఎవరంటే వీడు సంజయ్. సార్, నేను ఎన్నోసార్లు చెప్పేశాను, నేను ఆ మనిషిని ఎప్పుడూ చూడలేదు సార్. చూడు సంజయ్, శిక్ష నీకు ఖచ్చితంగా పడుతుంది. కానీ నీ శిక్షని మేము తగ్గించగలం. సార్, నేను ఇప్పుడు 2 రోజుల ముందే అతని ఫోన్లో చెప్పిన విషయాన్ని విన్నాను. నువ్వు ఏం విషయం విన్నావో అది చెప్పు. ఆ వ్యక్తి బాస్తో ఏం చెప్పాడంటే, మిస్టర్ జాకో బ్యాంక్ అకౌంట్లో 5 కోట్ల రూపాయలు డిపాజిట్ అయింది, అది త్వరలో ఆయన ఇక్కడికి వస్తారు. 5 కోట్ల రూపాయలు జాకో అకౌంట్కి. ఈ జాకో ఎవరు? సార్, జాక్ ఒక ఇంటర్నేషనల్ కాంట్రాక్ట్ కిల్లర్. వాడు హై ప్రొఫైల్ మనుషుల్ని గురి పెడతాడు. అయితే దయా, అంటే ఈ జాకో అకౌంట్కి 5 కోట్ల రూపాయలు క్రెడిట్ అవుతుంది అంటే ఈ డబ్బిచ్చి ఎవరినో చంపమని వాడికి ఇవ్వబడింది. చాలా పెద్ద వ్యక్తిని. సార్, ఇంతవరకు మనం దీన్ని పెయింటింగ్ దొంగతనం కేసే అనుకున్నాం. అవును శ్రేయ, కానీ ఇప్పుడు ఈ కేసు సాధారణమైన కేసు కాదు. మన దేశంలో ఏదో పెద్ద సమస్య జరగబోతుందనుకుంటా. అలా అయితే ఈ గ్రూప్ పెయింటింగ్ ఎందుకు దొంగతనం చేస్తున్నారంటే ఆ కాంట్రాక్ట్ కిల్లర్కి డబ్బులు ఇవ్వడానికి కోసం. అవును దయా, దానికోసమే. అవును, ఒక అమాయకుడి ప్రాణం పోవడానికి ముందు మనం ఈ జాకోని ఆపి తీరాలి. జాకో,
ఈ ఆట ఇప్పుడే ఆసక్తికరంగా మారుతుంది, చాలా రసవత్రంగా ఉంటుంది.